చాలా డేడియాస్ మూవీ రివ్యూ. మోగ్లీ మూవీ అయితే ఈటీవీలోకి అయితే మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఇది థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు మూవీకి అంతగా టాక్ రాలేదు, అంతేగా కలెక్షన్ కూడా ఏం రాలేదు. జస్ట్ యావరేజ్ ఫ్లాప్ ఈ ఓటింగ్స్ తో అయితే ఎండ్ అయితే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు. సో ఇప్పుడైతే మాత్రం ఇది ఓటీటీలోకి అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంది అయితే ఇంకా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మోగ్లీ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ గా స్టోరీ వచ్చేసరికి మన ఈ మూవీలో హీరో వచ్చేసరికి ఒక అనాథ, ఇలా మామూలుగా షూటింగ్స్ లో ఇలాగా అంటే డూప్ యాక్టర్ గా అయితే యాక్ట్ చేస్తాడు. సో అలా యాక్ట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి అయితే తనకైతే పరిచయం అవుతుంది. సో ఆ అమ్మాయితో అయితే లవ్ లో పడదు. ఆ తర్వాత విలన్ కూడా అయితే అదే అమ్మాయిని చూస్తాడు. సో అమ్మాయిని చూసి కొద్దిగా అంటే హీరోకి లవ్ అయితే విలన్ కి అయితే కాము, లవ్ అండ్ లస్ట్ మెయిన్ అయితే మూవీ అయితే మొత్తం జరిగేది. ఇంకా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది కాదు. ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. ఎందుకంటే అంతకుముందు రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూసినప్పుడు ఎలా అనిపించిందో కానీ నాకు తెలియదు. కానీ సో ఇప్పుడు ఓటీటీలో కాబట్టి సో ఈజీగా అయితే ఒకసారి చూసేది, మంచిగా టైం పాస్ అవుతుంది మూవీ చూస్తున్న సోప్ అయితే. నాకైతే బాగానే నచ్చింది మూవీ అయితే. అండ్ స్టోరీ అయితే కొద్దిగా బాగా అనిపించాయి. ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల ఏమో కానీ చాలా వరకు అయితే కన్ఫ్యూజింగ్ గా అయితే ఉంది స్టోరీ కానీ. ఆ సెట్స్ అవన్నీ అయితే ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేశారు కాబట్టి బాగా అనిపించింది చూస్తున్న సోప్ అయితే. దానికన్నా అయితే మూవీ అయితే నాకైతే నచ్చింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెద్దగా అయితే ఏమి లేవు, కానీ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే బాగా అనిపించాయి. కామెడీ కూడా చాలా వరకు బాగానే సెట్ అయింది. విలన్ యాక్ట్ చేసిన ఆయన పేరెంట్స్ సరికి ఇప్పుడైతే గుర్తులేదు, కానీ సో ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. సో అంతకుముందు ఈ మూవీకి అయితే ఏజ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. బట్ ఏజ్ సర్టిఫికేట్ ఉండే ఆ రేంజ్ లో అయితే ఏమైతే లేదు. అంటే అడల్ట్ స్టఫ్ ఏం లేదు, వల్గర్ లాంగ్వేజ్ లేదు, ఇంకా వైలెన్స్ ఏమైతే లేవు మూవీలో. యూఏ ఎక్కువ దీనికి. బట్ ఏజ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చినట. నార్మల్ మూవీని కూడా అన్ని మూవీస్ లాగానే కాబట్టి ఫ్యామిలీతో కూడా కలిసి అయితే చూసుకోవచ్చు మూవీని అయితే. వైలెన్స్ ఉండదు, అలాగే బూతులు ఉండవు, ఇంకా సెక్స్ కంటెంట్ ఏమైతే ఉండదు మూవీలో, అడల్ట్ స్టఫ్ ఏమి ఉండదు. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. నాకైతే ఓవరాల్ గా మూవీ అయితే నచ్చింది. మీరు కూడా చూడాలని కూడా చూడండి. మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి చూసి. నాకైతే ఓవరాల్ గా మూవీ నచ్చింది. ఇంకా మోగ్లీ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.